కూటమి పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. విలువైన భూమి కనిపిస్తే చాలు అమాంతో కేడిగాళ్లు రంగంలోకి దిగిపోతున్నారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకొని అమాయకుల భూములను తమకు అనుకూలంగా మ్యూటేషన్లు చేయించేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుర్మార్గం 15 నెలలుగా సాగుతూనే ఉంది. ఏ కేసులోనూ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ బాధితులకు అండగా నిలబడడం లేదు. కబ్జాకోర్లని అధికారులు వెనకేసుకొస్తూ వారికి రక్షణ కవచంలా పనిచేస్తున్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో కోట్ల విలువ చేసే భూములను ఇలాగే కాజేసేందుకు మాఫియాగాళ్లు ప్రయత్నిస్తున్నారు. తమ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు ప్రాధేయపడుతున్నాయి. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన పుష్పవతి, రవికుమార్, రమేష్ బాబు, రాకేష్ బాబులకు గ్రామంలోని 133, 164/1, 165 సర్వే నెంబర్లలో 9.75 ఎకరాల భూమి ఉంది. ఇందులో 3 ఎకరాల భూమిని తాడిపత్రి నియోజకవర్గం నందలపాడుకు చెందిన ఋషింగమయ్య పేరిట మ్యూటేషన్ చేయించేందుకు కేటుగాలు ప్రయత్నించారు. ఫేక్ డాక్యుమెంట్లతో వజ్రకరూరు మీ సేవా కేంద్రంలో మ్యూటేషన్ టైటిల్ డీడ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. భూ యజమానుల్లో ఒకరికి దీనికి సంబంధించి మెసేజ్ ఫోన్కు రావడంతో వారు ఉప్పరపల్లి వీఆర్ఓను కలిసి ఏంటి సంగతని ఆరా తీశారు. వజ్రకరూర్ మీ సేవా కేంద్రం ద్వారా ఈ అక్రమానికి బీజం పడిందని తెలుసుకున్నారు. వెంటనే వజ్రకరూర్ వెళ్లి మీ సేవలో కూపీ లాగితే గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన ఓ డిప్యూటీ తహసీల్దార్ వాట్సాప్లో కొన్ని డాక్యుమెంట్లు పెట్టి ఈ పని చేయమంటేనే తాను చేశానని మీ సేవా నిర్వాహకుడు చెప్పారు. దీంతో బాధితులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమాన్ని ఆపి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మా భూమికి సంబంధించి ఒక ఫేక్ డాక్యుమెంట్ ద్వారా వజ్రకరూరుకు సంబంధించిన శ్రీనాథ్ గౌడ్ అనే అతను మీసేవ అతను తాడిపత్రికి సంబంధించిన ఋషింగమయ్య అనే ఆధార్ కార్డు తీసుకొని కర్నూలు జిల్లా వాళ్ళవి వజ్రకరూరు మండలాన్ని ఫ్యామిలీ సర్టిఫికేట్లు పెట్టి ఫేక్ డాక్యుమెంట్లు అన్నీ పెట్టేసి మ్యూటేషన్ చేసినాడు. అది మాకు ఫామ్ 80 నమోదైనట్లు మెసేజ్ రావడంతో మేము రెవెన్యూ అధికారులను సంప్రదించి విఆర్ఓ గారిని, డిఆర్ఓ గారిని జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా సంప్రదించినాము, ఎన్ఐసిలో కూడా సంప్రదించి మ్యూటేషన్ని నిలిపేసినాము. మిసేవ అతన్ని అడగగా అతను ఏం సమాధానం చెప్పడం లేదు. అందుకు తక్షణమే మాలాంటి బాధ్యులు ఇంకా ఎవరైనా ఉండొచ్చు, ఇలా కాకుండా తక్షణం మీసేవ అతని పైన ఋషింగమయ్య మీద చర్యలు తీసుకోండి సార్. ఈ అక్రమానికి ప్రేరేపించిన డిప్యూటీ తహసీల్దార్ గతంలో కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో నిందితుడుగా ఉన్నాడు. అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేపడితే అసలు దొంగలు కటకటాల వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.